ఓకే. ఈ డయాబెటిస్ కి జనరల్ గా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, నేచురోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? నేచురోపతిలో మనం మామూలుగా సజెస్ట్ చేస్తే వాళ్ళకు డయట్ ప్యాటర్న్ ఈజ్ ద ఇంపార్టెంట్, అది ఒకటి. రెండో విషయం, ఫర్ సేక్ ఆఫ్ దేర్ సాటిస్ఫాక్షన్ వీ గివ్ సమ్ మెడిసిన్స్. ఓకే, ఆ మెడిసిన్స్ లైక్ ఇన్సులిన్ ఆకు ఉంటుంది కదా, ఇన్సులిన్ చెట్టు నుంచి ఆకు ఉంటుంది. సపోజ్ మీరు డైలీ మార్నింగ్ ఒక ఆకు, ఈవినింగ్ ఒక ఆకు మీరు తింటున్నారు అనుకోండి, డైరెక్ట్లీ మీరు తింటున్నారంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు షుగర్ లెవెల్ నార్మలైజ్ అవుతుంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ రెమెడీ, యూ కెన్ టేక్ 50 grams ఆఫ్ ఆనియన్, రా ఆనియన్. అది మీరు తీసుకుంటే మీకు ఇన్సులిన్ లెవెల్ దాని ద్వారా కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే, మీన్స్ గ్రాడ్యువల్గా షుగర్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది మన బాడీలో. ఓకే, మరి ఇంతకు ముందు ఆనియన్ అవాయిడ్ చేయాలి అంటున్నారు. అవాయిడ్ నార్మల్లీ మనం చెప్పాము ఏంటంటే ఒకరు నార్మల్ లెవెల్కి వచ్చేసరికి స్పెషల్గా ఈ డయట్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని చెప్పాను. ఓకే, బట్ ఎలా కాకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మామూలుగా తింటున్నారు కదా, దట్ ఈస్ వన్. బట్ ఈ ఆనియన్ 50 grams విచ్ ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఒకరు ఇన్ కేస్ సపోజ్ ఫ్రూట్స్ వాళ్ళ తినరు, వాళ్ళ అన్ని తినిన తర్వాత కూడా వాళ్ళకు తగ్గట్లేదు, ఎట్లా అనిపిస్తుంది అంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. బట్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇది అవసరం లేదు, లేకపోతే ఇది తీసుకోవచ్చు. ఇంకా రావి ఆకు ఒకటి, తంబాళపాకు ఒకటి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ దొండ ఆకు. ఓకే, ఈ 3 కషాయం ఒకరు తాగితే లైక్ వీక్లీ వైజ్ ఒక్కొక్క కషాయం 1 week ఈ టైప్ కషాయం 3 కంటిన్యూ చేస్తుంటే ఈవెన్ దే ఆర్ ఫాలోయింగ్ మై డయట్ ప్యాటర్న్, వాళ్ళకు మెడిసిన్ అసలు అవసరమే లేదు. నో మెడిసిన్ రిక్వైర్డ్, అండ్ దే విల్ బి క్యూర్ విత్ ఇన్ 3 days of time. Only 3 days? Only 3 days. Okay. Yes. So that is the magic between this diet pattern and kashayam preparation emana cheppagalaru? Kashayam preparation, like it's very important question because many people they don't know. So వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే ఒక 5 ఆకులు తీసుకోండి, you have to boil it for 3 minutes. 5 ఆకులు అంటే 5 ఆకు తీసుకోవాలి. సపోజ్ రాబీ ఆకు మీరు తీసుకున్నారు, 5 ఆకులు తీసుకోండి. 5 ఆకు తీసుకొని 1 glass వాటర్ యాడ్ చేసి దానిలో ఒక 3 minutes బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత అగైన్ ఆకులు తీసేసి ఆ వాటర్ మనం తాగాలి. దట్ ఈస్ ద కషాయం ప్రిపరేషన్. వెరీ సింపుల్, అండ్ ఆల్ కషాయంకి అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలండి. ఏ లీఫ్ అయినా సరే. ఎస్. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు డయాబెటీస్ లెవెల్ నార్మలైజ్ అవుతుంది. ఈ డయట్ ప్యాటర్న్ ద్వారా వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది అనమాట. బట్ జనరలీ ఇప్పుడు ఉన్న కాలంలో ఉన్న జనరేషన్లో జనాలు ఎట్లా ఉన్నారంటే పిజ్జా, బర్గర్ అండ్ ఆల్ జంక్ ఫుడ్. సో ఇది అన్ని ఉంటే ఏమవుతుందంటే అగైన్ ద మెటాబాలిక్ డిసార్డర్స్ విల్ టేక్ ప్లేస్, అగైన్ దే విల్ అటాక్ ద డైట్. సో దట్ విల్ హ్యాపెన్. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా జనరల్ గా అవి ఎప్పుడైనా తినాలి అనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు ఏం చేయాలి? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్, అంటే ఎప్పుడు ఒకసారి మీరు తీసుకుంటే ఏం ఇబ్బంది ఏం లేదు, ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, బట్ అదే మన లైఫ్ స్టైల్ మనం వన్స్ ఇన్ ఏ వీక్ ఇట్ ఈస్ పర్మిటెడ్. ఓకే, సో సపోజ్ యు ఆర్ టేకింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ, అప్పుడు ఏమవుతుంది అగైన్ మెటాబాలిక్ డిసార్డర్స్ విల్ టేక్ ప్లేస్. ఎస్, వాళ్ళకు ఆల్రెడీ వచ్చి తగ్గింది కాబట్టి మళ్ళీ అగైన్ ఆ మెటాబాలిక్ డిసార్డర్స్ విల్ టేక్ ప్లేస్ అండ్ అగైన్ దే విల్ సఫర్ విత్ ద డయాబెటీస్. ఎస్. సో ఇది అన్ని అట్లా తీసుకోకుండా వాళ్ళకు ఏమవుతుందంటే స్పెషలీ మిల్క్ మేడ్ ఐటమ్స్ అయితే కంప్లీట్ అవాయిడ్ చేయాలి. ఎస్, వాళ్ళు అసలు తీసుకోకూడదు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, నాన్ వెజ్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి. ఓకే, బికాస్ దాని ద్వారా రకరకాల హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి మన బాడీలో మెటాబాలిక్ డిసార్డర్స్ టేక్స్ ప్లేస్ అండ్ దానివల్ల వీఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్. ఓకే, సో అందుకే ఈ 2 ఐటమ్స్ ఫస్ట్ మనం తీసేయాలి. ద సెకండ్ థింగ్, మనకు ఎప్పుడు ఒకసారి చట్పటం తినాలి అనిపిస్తుంది, ఎప్పుడు ఒకసారి అంటే వన్స్ ఇన్ 15 days, వన్స్ ఇన్ ఎ మంత్. సో దట్ ఈస్ ఓకే, నెగ్లిజిబుల్. సో వెన్ యు ఆర్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్లీ ఆల్ ద డయట్ ప్యాటర్న్స్ అండ్ ఎప్పుడో ఒకసారి మనం అట్లా తినాలి అనిపిస్తే, అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు ఏ పార్టీ, యు ఆర్ ఈటింగ్ సంథింగ్ లైక్ పానీపూరి ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ సమోసా అండ్ ఆల్, దెన్ ఇట్స్ ఓకే, ఇట్స్ పర్మిటబుల్.